హాయ్, గోకరకాయ కూర వండేసుకుందామా? దానికి కావాల్సినవి గోకరకాయ. నేను ముందుగానే దీనిలో కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ పోసి కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టుకున్నాను. సో దట్ ఆ గోకరకాయలో కొంచెం వాసన ఉంటుందండి, పసర వాసనలాగా, అది వెళ్ళిపోతుంది. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా, కొంచెం మసాలా వేసుకుందాము. ఒక స్పూన్ నువ్వులు, ఒక 2 స్పూన్స్ పల్లీలు అండ్ ఒక స్పూన్ అంత చిన్న ముక్క కొబ్బరి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ పట్టేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న మిక్చర్. ఆయిల్ వేడైపోయింది, ఇందులో మనం ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ ఫ్రై అయినాక టమాటా వేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనం గోకరకాయ ఉడికించుకున్నాం కదా. సో టమాటాతో వేసుకుంటే ఇది ఫ్రై అయినాక మిగతా అన్నీ వేసుకోవచ్చు. గోకరకాయ వేసేసుకోవచ్చు. పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ ఇంత వేగితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో టమాటా యాడ్ చేసుకుందాం. ఒక టమాటా పెద్దది వేసుకుంటే సరిపోతుంది, అవసరం లేదు, ఎందుకంటే మసాలా వేస్తాం కదా. జస్ట్ కొంచెం పులుపు ఫ్లేవర్ వేయడానికంటే. ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గంత వేసుకోవాలి. ఆల్రెడీ గోకరకాయలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది, సో కొంచెం చూసి వేసుకోండి. గోకరకాయ యాడ్ చేసేసి అండ్ మసాలా కూడా యాడ్ చేసేద్దాం. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి కొంచెం బబుల్స్ లాగా వచ్చేలాగా. ఇందులో ఇప్పుడు దానికి సరిపడా ఉడకడానికి కొంచెం వాటరు అండ్ కొంచెం కసూరి మేతి వేసుకుందాం. అంతేనండి, ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా మనం గోకరకాయ. సో ఒక విజిల్ పెట్టేసినాక చూపిస్తాను ఎలా వస్తుందో. రెడీ అయిపోయిందండి మన కర్రీ. అంతేనండి, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే ఒక 2-3 మినిట్స్ స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఈ గ్రేవీ అనేది దిగుతుంది. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే, మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు నాకు అంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.